మీ జీవితంలో చాలాసార్లు ఓటమి ఎందుకు వస్తుంది? మీరు చాలాసార్లు ఓటమి కలగడానికి కారణం ఏంటంటే, జీవితం అనేది 2 మార్గాల్లో ఉంది. శరీరానుసారంగా నడవడము, ఆత్మానుసారంగా నడవడం. శరీరానుసారంగా మనం నడిచినప్పుడు ఓటమికి గురవుతామని బైబిల్ చెప్తుంది. ఆత్మానుసారంగా నడుచుకున్నప్పుడు మనము విజేతలుగా మారుతామనే విషయాన్ని బైబిల్ తెలియజేస్తుంది. ఆ వాక్యాన్ని తీసి చదువుకుందాం. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 16వ వచనంలో, నేను చెప్పినది ఏమనగా ఆత్మానుసారంగా నడుచుకొనిడి, అప్పుడు మీ శరీరేచ్ఛను నెరవేర్చరు. చూడండి, నేను చెప్పినదేమనగా ఆత్మానుసారముగా నడుచుకొనిడి, ఆత్మ చెప్పినట్టుగా నడుచుకోండి, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. మన జీవితంలో ఆత్మానుసారంగా నడుచుకున్నప్పుడు శరీరేచ్ఛలు నెరవేర్చమని బైబిల్ క్లియర్గా చెప్తుంది. ఈ శరీరేచ్ఛలు ద్వారా శరీరానుసారంగా నడిచినప్పుడు మనం ఓటమి గురవుతామని బైబిల్ చెప్తుంది. చూడండి, బైబిల్లో చెప్పబడిన మాట ప్రకారము మనము 2 మార్గాలని మీకు మొదట చెప్పాను. ఆ మార్గాల్లో శరీరానుసారంగా మనం వెళ్ళినప్పుడు ఓటమవుతాము. రెండవది, ఆత్మానుసారంగా వెళ్ళినప్పుడు మనము బైబిల్లో ఉన్న ప్రకారము మనం విజేతలుగా మారుతామని తెలియజేస్తుంది. ఉదాహరణకి, నిన్నటి మనం చెప్పిన ప్రకారమే మన మనస్సులను మార్చాలి, మన మనస్సులను ఆలోచనలు మార్చుకోవాలని. అప్పుడు మన జీవితంలో ఉన్న స్థితికి మన జీవితం మారుతుందని మనం తెలియజేశారు. అదే మాటని ఇప్పుడు కూడా ఆ విజేతను మనం ఎలాగా మనం అవ్వాలంటే ఆత్మానుసారంగా నడుచుకోవాలి. మనకి కోపం, ఉద్రేకం, ద్వేషం ఇవన్నీ కూడా మీకు ఆ గలతీ అధ్యాయం 5, 15, 16, 5వ అధ్యాయంలో 16 నుంచి 26వ వచనం వరకు కూడా శరీరేచ్ఛలు ఉన్నాయి. ఆత్మానుసారంగా నడుచుకోవడం అనేటవుతుంది. ఇక్కడ ఆత్మ శరీరము అని రాయబడింది, శరీరేచ్ఛలు ఆత్మ. ఇక్కడ రాయబడిన ఆత్మ అనేది తిరిగి జన్మించిన ఆత్మ గురించి రాయబడినది. మీరు ఆత్మానుసారంగా నడిచినప్పుడు ఆత్మ ఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానం, దీర్ఘశాంతం, దయాలత్వం, మంచితనం, విశ్వాసం, సాత్వికం, ఆశ నిగ్రహం. ఇవి మీలో ఉన్నాయి. వీటి ప్రకారం మీరు నడుచుకోండి. కోపము మీది కాదు, శరీరం నుంచి వస్తుంది, అది బయట నుంచి వస్తుంది. కానీ మీలో ఉన్నది ప్రేమ అంటుంది. బయటన దుఃఖము, కలహాలన్నీ వస్తున్నాయి, కానీ మీలో ఉన్నది దయాలత్వము, శాంతి, సమాధానము. ఇక్కడ రాయబడింది గలతీ 5:22వ వచనంలో, ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాలత్వం, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశ నిగ్రహము. ఇవన్నీ కూడా మీలో ఉన్నాయి, మీ ఆత్మలో ఉన్నాయి. తిరిగి జన్మించిన ప్రతి ఒక్కరిలో కూడా ఇవి ఉన్నాయి. ఇది ఆత్మఫలాలు. ఇవి ఆత్మఫలము. ఆ ఫలములో నుండి ఇవన్నీ కూడా మీకు. మనం ఈ విధంగా నడిచినప్పుడు, మనం ఇది నడుస్తూ పరిశుద్ధాత్మను నడిపింపును మనం కోరుకున్నప్పుడు, పరిశుద్ధాత్మ చేత మనం నడిచినప్పుడు మన జీవితంలో శాంతి, సమాధానం, ఐశ్వర్యము, ఘనత సమస్తము మనకు కలుగుతుంది. ఎప్పుడంటే మీరు ఆత్మానుసారంగా నడుచుకున్నప్పుడు. శరీరానుసారంగా మీరు నడవడం ఆపివేసి ఆత్మానుసారంగా నడుచుకోండి. ప్రియ సహోదరుల, సహోదరులారా, చూస్తున్న వీడియో వింటున్న ప్రతి ఒక్కరికి కూడా దేవుడు చెప్తుంది, మీలో ఆత్మఫలాలు ఉన్నాయి. ఈ తిరిగి జన్మించిన యొక్క ఆత్మ, ఇది ఇక్కడ రాయబడిన ఆత్మ అన్నమాట. ఈ ఆత్మ అంటే మీ ఆత్మలో ప్రేమ, సంతోషం ఇవన్నీ మీలో ఉన్నాయి అని దేవుడు చెప్తున్నాడు. ఇవి మీరు బయటికి ఎలా తీస్తారంటే, ఎవరైనా కోపము వచ్చే సందర్భాల్లో మీరు ఆ బయట వచ్చే మాటల ప్రకారం కోపం తెచ్చుకోకుండా మీలో ఉన్న ప్రేమతో మీరు ప్రేమించడం మొదలుపెట్టండి. బయట సందర్భంలో సమాధానమైన స్థితిలో ఉన్నప్పుడు, వాతావరణం కలిగినప్పుడు మీలో ఉన్న సమాధానంతో మీరు బయటికి రండి. ఆ మాటలు బయటికి తీసుకురండి. అప్పుడు సమాధానం కలిగిన వాతావరణం ఏర్పడుతుంది. కాబట్టి ప్రియ సహోదరులారా, దేవుడు మీలో ఉంచిన ఆత్మానుసారంగా ఆ లక్షణాల ప్రకారం నడవండి. అప్పుడు మీ శరీరానుసారంగా మీరు నడవరు. అప్పుడు మీరు మీ జీవితంలో ఓటమి అనేది మీరు చూడరు. ప్రార్థన చేసుకుందాం. తండ్రి, నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను, నీకే మహిమ చెల్లిస్తున్నాను. నీ బిడ్డలతో మీరు మాట్లాడినందుకు నీ స్తోత్రాలు.
జీవితంలో ఓటమి ఎదుర్కోవడానికి గల కారణాలు మాకు తెలియచేసి ఉన్నావు, నీ బిడ్డలకు తెలియచేసి ఉన్నావు ప్రభువా. నీకు మహిమ చెల్లిస్తున్నాను, నీ ఘనత చెల్లిస్తున్నాను. ఈ ఓటమి నుంచి మేము బయటికి రావడానికి ఆత్మానుసారంగా నడుచుకోండి అనే విషయాన్ని మాకు తెలియచేసావు. శరీరానుసారంగా ఎలాగా నడవకూడదని, ఆత్మానుసారంగా ఎలా నడవాలనే విషయాన్ని మాకు తెలియచేసి ఉన్నావు. దీన్ని బట్టి నీకు వందనాలు. ఇక నుండి మేము ఆత్మానుసారంగా నడుచుకుంటాం, మాలో ఉన్న ఆత్మ ఫలాల ప్రకారం నడుచుకుంటాం. మమ్మల్ని పరిశుద్ధాత్ముడ మీరే మమ్మల్ని నడిపించమని అడుగుచున్నాం. పరిశుద్ధాత్ముడ వింటున్న వాక్యం వింటున్న ప్రతి బిడ్డని పరిశుద్ధాత్ముడ మీరు నడిపిస్తున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నీకే మహిమ చెల్లించుకుంటూ ఈ ప్రార్థన యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలండి. దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు, దేవుడు మిమ్మల్ని దీవిస్తున్నాడు. మీరు ప్రార్థన అవసరమైతే కామెంట్లో ప్రేయర్ అని రాయండి, లేదా వాట్సాప్ నెంబర్కి డైరెక్ట్గా కాల్ చేయండి, లేదా మెసేజ్ చేయండి. ప్రైజ్ ది లార్డ్.